ఈరోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్‌బీ గ్రూప్ డి షిఫ్ట్ 1కు సంబంధించినటువంటి పేపర్ యొక్క కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం. అంటే మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్‌కి క్వెషన్స్ వచ్చాయి. నెక్స్ట్ అందులో అడిగినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి చూద్దాం. మనకిది 27న జరిగినటువంటి షిఫ్ట్ 1 ఎగ్జామ్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఇలాంటి క్విక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనకి జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకి 20 క్వెషన్స్ అనేవి అడగడం జరిగింది. ఈ 20 క్వెషన్స్‌లోనే మనకి ఓన్లీ కరెంట్ అఫైర్స్ నుంచి 16 క్వెషన్స్ అడగడం జరిగింది. 15 నుంచి 16 క్వెషన్స్ అడగడం జరిగింది. కరెంట్ అఫైర్స్ అనేవి ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్‌కైనా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైనా కూడా మనం కరెంట్ అఫైర్స్‌ని మన స్టాటిక్ ఇన్ఫర్మేషన్‌తో లింక్ చేస్తూ చదివితే సో కంపల్సరీ మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటది. సో మనం ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మామూలుగా అయితే 4-5 మార్క్స్ ఇవ్వాలి. కానీ వాడు ఏం చేశాడంటే 16 మార్క్స్‌కి ఇచ్చాడు. అంటే మిగతా హిస్టరీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఇవన్నీ చదివిన వారికి టైం వేస్ట్ అనేది జరిగింది. సో నెక్స్ట్ మ్యాథ్స్ చూడండి. మ్యాథ్స్ నుంచి మనకి 25 క్వెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఆల్రెడీ అనాలిసిస్‌కి సంబంధించి ప్రీవియస్‌గా ఇంతకుముందు ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ అనేది మనకి తక్కువగా ఉంది. అంటే సో ఎగ్జామ్ జరిగిన వెంటనే మనకి వీడియో చేయడం వల్ల సో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేకపోవడం వల్ల సో అందులో ఇన్ఫర్మేషన్ అనేది చాలా తక్కువ ఇవ్వడం జరిగింది. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. సో ఈ వీడియో అనేది మోర్ ఇన్ఫర్మేషన్‌తో చేయడం అనేది జరుగుతుంది. సో తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఈ షిఫ్ట్ 1లో ఎలాంటి క్వెషన్స్ అడిగారో కూడా తెలుసుకొని ఆ క్వెషన్స్‌ని కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ మ్యాథ్స్‌కి సంబంధించి 25 క్వెషన్స్ అనేవి అడగడం జరిగింది. సో ఈ 25 క్వెషన్స్ అనేవి మనకి ఈజీ టు మోడరేట్ ఉన్నాయి. సో కొంతమంది ఏం చెప్తున్నారంటే హార్డ్‌గా ఉన్నాయని చెప్తున్నారు. ఎందుకంటే కాలిక్యులేటివ్ మోడ్‌లో ఇచ్చారు. సో మ్యాథ్స్‌కి సంబంధించి క్వెషన్స్ కూడా కాలిక్యులేటివ్ మోడ్‌లో ఇచ్చారు. నెక్స్ట్ జనరల్ సైన్స్‌కి సంబంధించి 25 క్వెషన్స్ ఇచ్చారు. సో 25 క్వెషన్స్ కూడా మనకి ఎలా ఉన్నాయంటే హార్డ్‌గా ఉన్నాయి. అంటే స్టేట్మెంట్ టైప్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి? స్టేట్మెంట్ టైప్ ఉన్నాయి. సో నెక్స్ట్ రీజనింగ్‌కి సంబంధించి సో ఇది చాలా టఫ్‌గా ఉంది. జనరల్ సైన్స్ అనేది చాలా టఫ్‌గా ఉంది. సో ఇందులో దాదాపుగా 15 క్వెషన్స్ పెడితే హైలైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, రీజనింగ్ వచ్చి మనకి 30 క్వెషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇదంటే ఏంటంటే ఇది చాలా ఈజీగా ఇచ్చారని చెప్తున్నారు స్టూడెంట్స్. సో చూద్దాం, ఇంకా ఇన్ఫర్మేషన్ బట్టి మనం దీన్ని అంచనా వేయడానికి ట్రై చేద్దాం. కానీ ఇక్కడ క్వెషన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే చాలా ప్యారలల్ గా ఉన్నాయి. స్టేట్మెంట్ టైప్ క్వెషన్స్ ఎలాంటివి కూడా లేవు. అంటే మనకి టైం వేస్ట్ చేయడానికి క్వెషన్స్ ఎలాంటివి కూడా లేవని చెప్పొచ్చు. సో ఇక్కడ 30 క్వెషన్స్ లో మనం దాదాపుగా 20 నుంచి 25 చేయొచ్చు. 20 నుంచి 25 చేసే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు సైన్స్ గనుక చూసినట్లయితే ఇందులో మెయిన్ గా ఎక్కడి నుంచి క్వెషన్స్ అడిగారంటే ఫిజిక్స్ లో దాదాపుగా 3 ప్రాబ్లమ్స్ అడిగారు. నెక్స్ట్ సైన్స్ కు సంబంధించి అంటే బయాలజీకి సంబంధించి ఎగ్ బ్రీడ్ గురించి ఒక క్వెషన్ అడిగారు. నెక్స్ట్ ఫిజిక్స్ లో పవర్ ఇష్యూస్ గురించి, నెక్స్ట్ సోప్ మిసిల్లే గురించి, నెక్స్ట్ యూనిఫామ్ సర్క్యులర్ గురించి. సో ఇందులో అన్ని కూడా మిక్స్ అయి ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మిక్స్ అయి ఉన్నాయి. సో నేను ఆర్డర్లో పెట్టలేదు. సో స్టూడెంట్స్ పెట్టిన వాటిని నేను డైరెక్ట్ గా పెట్టడం అనేది జరిగింది. సో కొన్ని క్వెషన్స్ ఏమో ఫిజిక్స్ నుంచి, కొన్ని క్వెషన్స్ ఏమో బయాలజీ అట్లా ఉన్నాయి. చూడండి, సోప్ మిసిల్ల గురించి అడిగారు. నెక్స్ట్ యూనిఫామ్ సర్క్యులేషన్ గురించి అడిగారు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అండ్ టైం పైన మనకి ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వెలాసిటీ పైన కూడా మనకి ప్రాబ్లం అనేది ఇవ్వడం జరిగింది. సో ఎలా ఇచ్చారంటే పైనుంచి ఒక వస్తువు పడుతున్నప్పుడు మనకి టైం అనేది మరియు నెక్స్ట్ గ్రావిటీ ఇచ్చారు. దాని యొక్క వెలాసిటీ కనుగొనమన్నారు. నెక్స్ట్ రిఫ్రాక్షన్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ ఫోటోసింథసిస్ అనేది ఏ కణజాలంలో జరుగుతుందని ఇచ్చారు. నెక్స్ట్ రియాక్టివ్ సిరీస్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ ఆస్తమా ఎఫెక్ట్ అనేది ఏ అవయవం పైన ఉంటుందనేది ఇచ్చారు. నెక్స్ట్ అటామిక్ మాస్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ సౌండ్ గురించి ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ వేరియేషన్ ఇన్ స్పీసెస్ అంటే స్పీసెస్ లో వేరియేషన్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్ గురించి ఒక క్వశ్చన్. నెక్స్ట్ సెల్ డివిజన్ గురించి ఒక క్వశ్చన్. నెక్స్ట్ జింకుకి కాపర్ సల్ఫేట్ మధ్య రియాక్షన్ కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నాఫ్థలిన్ రియాక్షన్ కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సొల్యూషన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ గురించి ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫైనల్ గా అల్టిమేట్ గా ఏం చెప్పాలంటే జనరల్ సైన్స్ అనేది చాలా టఫ్ గా ఉంది. ఎలా ఇచ్చారంటే స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో చాలా హార్డ్ గా ఉందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ మ్యాథ్స్ కు సంబంధించి చూద్దాం.
సో ఇక్కడ మ్యాథ్స్ కి సంబంధించి కనుక మీరు చూసినట్లయితే సో రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి మనకి 3 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. టోటల్ గా మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ అనేవి అడిగారు. సో ఇక్కడ రేషియో ప్రపోర్షన్ నుంచి 3 క్వశ్చన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 4 క్వశ్చన్స్, నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 క్వశ్చన్స్, సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్స్, నెక్స్ట్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం నుంచి మనకి 1 క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్, జామెట్రీ నుంచి 1 క్వశ్చన్, నెక్స్ట్ ట్రిగోనోమెట్రీ నుంచి 1 క్వశ్చన్, ఆల్జిబ్రా నుంచి 1 క్వశ్చన్, నెక్స్ట్ మోడ్ అండ్ మీడియేషన్ నుంచి 1 క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పెంటగాన్ నుంచి 1 క్వశ్చన్, నెక్స్ట్ మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. టోటల్ గా మనకి 25 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ రీజనింగ్ కనుక మనం చూసినట్లయితే రీజనింగ్ నుంచి దాదాపుగా 30 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇందులో పజిల్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి, నెక్స్ట్ సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయనేది మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. సో చూడండి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయంటే పజిల్ నుంచి, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి, నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి, నెక్స్ట్ బ్లడ్ రిలేషన్స్ నుంచి, నెక్స్ట్ డైరెక్షన్స్ నుంచి, నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి మనకి ఆల్ఫాబెట్ సిరీస్ నుంచి అడిగారని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రీజనింగ్ కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వచ్చాయో చూద్దాం. చూడండి డైరెక్షన్ అనే టాపిక్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, నెక్స్ట్ కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 4 క్వశ్చన్స్, ఎనాలజీ నుంచి 3 క్వశ్చన్స్, నంబర్ అండ్ ఆల్ఫాబెట్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, క్లాసిఫికేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్, వెన్ డయాగ్రామ్ నుంచి 2 క్వశ్చన్స్, సిలోసిజం నుంచి 1 to 2 క్వశ్చన్స్, నెక్స్ట్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్, నెక్స్ట్ ఆర్డర్ సీక్వెన్స్ నుంచి 1 క్వశ్చన్, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి 4 to 5 క్వశ్చన్స్, నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ గురించి మనకి 2 to 3 క్వశ్చన్స్ ని అడగడం జరిగింది. నెక్స్ట్ ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వనటువంటి టాపిక్స్ ఏంటంటే రీజనింగ్ లో క్లాక్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వలేదు, నెక్స్ట్ క్యాలెండర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు, నెక్స్ట్ నాన్ వెర్బల్ రీజనింగ్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు, నెక్స్ట్ ఫిగర్ కటింగ్ నుంచి కూడా ఎలాంటి క్వశ్చన్స్ అనేవి ఇవ్వలేదు. సో ఫ్రెండ్స్ ఇది మనకి ఈ రోజు జరిగినటువంటి షిఫ్ట్ 1 ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అనాలిసిస్. ఎవరికైనా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఏమైనా క్వశ్చన్స్ కనుక మనకు తెలిసినట్లయితే మ్యాథ్స్ నుంచి కానీ, లేకపోతే సైన్స్ నుంచి కానీ, లేకపోతే రీజనింగ్ గురించి కానీ ఎలాంటి క్వశ్చన్స్ అయినా మనకు తెలిసినట్లయితే వాటిపైన వీడియో అనేది చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు ఈ షిఫ్ట్ లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు కనుక తెలిస్తే నెక్స్ట్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అవి తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.